హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో ఇన్స్టెంట్గా దోశ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు అందులో రవ్వ మునిగే వరకు వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకొని 15 లేదా 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో 1/2 కప్ అటుకులు తీసుకొని అందులో వాటర్ వేసి 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పెరుగు వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. మీరు పెరుగు వేసుకునేటప్పుడు పుల్లటి పెరుగు వేసుకోండి. దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, అటుకులు పెరుగు బాగా కలిసిపోయాయి. ఇప్పుడు దీనిని కూడా 15 లేదా 20 నిమిషాల పాటు నానపెట్టుకుందాం. ఈలోపు మనం దోశల్లోకి ఎర్రకారం రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో 15 ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనం ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి వాటర్ అవసరం ఉండదు. ఇన్ కేస్ మీకు వాటర్ పడతాయి అనుకుంటే కొన్ని వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ ఎర్రకారం రాయలసీమలో బాగా ఫేమస్ అండి. ఈ ఎర్రకారంతో ఎగ్ దోశ, కారం దోశ వేసుకున్నాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ కారం ఇడ్లీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎర్రకారం రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి రవ్వను చూద్దాం. 20 నిమిషాల తర్వాత చూసామంటే రవ్వ బాగా నాని ఉంటుంది. దీన్ని ఒకసారి కలుపుకుందాము. అలాగే అటుకులు పెరుగు వేసాం కదా, ఆ మిశ్రమం కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో నానపెట్టుకున్న బొంబాయి రవ్వ, అటుకులు పెరుగు మిశ్రమం వేసుకుందాం. అలాగే అదే బౌల్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి మిక్సీలో వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. చూడండి, ఈ విధంగా జారుగా మనం దోశల పిండి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గరిటలో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి వేలుతో ఈ విధంగా తిప్పి పిండిలో వేసుకున్నాం అనుకోండి, సాల్ట్, బేకింగ్ పౌడర్ బాగా కలిసిపోతాయి. సాల్ట్, బేకింగ్ పౌడర్ బాగా కరిగాయి. ఇప్పుడు దీన్ని మనం పిండిలో వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. బేకింగ్ పౌడర్ వేసుకోవడం వలన మనం దోశలు వేసినప్పుడు దోశల పైన హోల్స్ పడి దోశలు కూడా బాగా మెత్తగా వస్తాయి. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని వేడి చేసి ఒక గరిటె పిండిని మిడిల్లో వేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి. పిండిని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి. లైట్గా ఒకసారి అలా అన్నారంటే సరిపోతుంది, లేదా పెనంతోనే అలా రౌండ్గా తిప్పినా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాం. చూడండి, దోశ కాలే కొద్దీ దోశ పైన హోల్స్ పడుతున్నాయి కదా. ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకుందాము. చూడండి, దోశ ఎంత బాగా కాలిందో. ఇంకో సైడ్ తిప్పుకున్న తర్వాత కాసేపు కాల్చుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, రెండు వైపులా దోశ బాగా కాలింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని దోశలను ప్రిపేర్ చేసుకోండి. ఈ దోశల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కారం చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.